నమస్తే అందరికీ గరం గరం వార్తలకు స్వాగతం. అందరూ మంచిగున్నారా? వార్తలు చూసేందుకు తయారుగా ఉన్నారు కదా? చాలా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పారి. నన్ను చూసి నేర్చుకో అనే బుక్ రాస్తున్న ఇంద్రబాబు. నన్ను చూసి నేర్చుకో అనే టైటిల్ తో ఒక బుక్ రాస్తా ఉన్నా. పరేషాన్ చేస్తున్నాయట జెల్లీ ఫిష్లు. మస్తు జంకుతున్నారు ఇక్కడి జనాలు. చాలా రోజులకు కలుసుకున్నారు పాత విద్యార్థులు. మస్తు హుషారుగా చేసిండ్రు డాన్సులు. జుట్లు పట్టి కొట్టుకున్నారు మహిళలు. దొరకలేవు కావచ్చు వీళ్లకు నీళ్లు. అబ్బో, మా ఇంద్రబాబుకు వెన్నుపోటే తెలుసు అనుకున్నా. ఇప్పుడు సడన్ గా పెన్ను పట్టిండు. కుంపదీసి ఎవ్వరికి పెన్నుపోటు పడవడు కదా. అయ్యా ఓ ఇంద్రబాబు, ఏం రాస్తున్నావు అంత ఆలోచించుకుంటా? కొంపదీసి దిల్ రాజు డ్రీమ్స్ కు ఏదన్నా సినిమా స్టోరీ పంపిస్తున్నావా ఏంది? ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? నా స్టోరీ ఒక సినిమా కావాలి కానీ నేను సినిమా స్టోరీ రాయడం ఏంటి? నీ స్టోరీయే ఒక సినిమా అయితే దానికి వెన్నుపోటు అనే టైటిల్ పెట్టాలి కదా. నన్ను డిస్టర్బ్ చేయకు. ఇది పద్ధతి కాదు చెప్తా ఉన్నాను. అబ్బా, పద్ధతి గురించి మాట్లాడే పద్ధతి మీరే ఇక. అయినా ఏం రాస్తున్నారు అంతగానో? నన్ను చూసి నేర్చుకో అనే టైటిల్ తో ఒక బుక్ రాస్తా ఉన్నా. ఎలా ఉంది? లారీ వెనక నన్ను చూసి ఏడవకురా అని రాసుకున్నట్టున్నది. అయినా సడన్ గా ఈ బుక్ రాయాలని ఎందుకు అనిపించింది బాబు గారు మీకు? నన్ను చూసి నేర్చుకో బుక్ చదివితే నన్ను చూసినట్టే. అంటే నా నుండి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఏ బుక్ చదివితే చాలు అన్ని నేర్చుకోవచ్చు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు ఎట్లా పొడవాలనో కూడా ఉంటదా బాబు గారు? నువ్వు మాటికి వెన్నుపోటు అనకూడదు చెప్తా ఉన్నాను. కేవలం నేను రాసే బుక్ గురించి మాత్రమే మాట్లాడు. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా, నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి చెప్పు, ఏముందని? అసలు నీళ్ళ నుంచి కరెంటు కనిపెట్టమని చెప్పిందే నేను. అవునా? అంతేకాదు, అసలు ఆకాశం నుండి వాన పడుతుందని చెప్పి మొట్టమొదటిసారిగా గుర్తించింది ఎవరో తెలుసా? ఎవరు బాబు గారు? ఇంకెవరు? మనమే. నిజమా? అలా షాక్ అవుతావేంటి? వర్షం మనం రమ్మంటే రావాలి, ఆగిపోమ్మంటే ఆగిపోవాలి. చూపించండిరా, వదిలేయకండి రా బాబు. అలాగా వామ్మో, మీ దగ్గర మస్తు శక్తి ఉన్నది. అంతా నా ముందు చూపు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను ముందే ఊహించి చెప్తాను. దాన్ని బట్టి మీరేమైనా చేస్తే చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఏదన్నా ఎగ్జాంపుల్స్ చెప్పరా సార్? ఎడిసన్ కి బల్బు కనిపెట్టమని చెప్పింది నేను. అలా ఉంటుంది మన. ఏమిటండి మీరు మాట్లాడేది? అప్పుడు మీరు పుట్టలేదనుకుంటా కదా సార్, ఎట్లా చెప్పిండ్రు? అంటే ఎలాగో నేను పుడతానని నాకు ముందే తెలుసు కదా, అందుకే నా ముందు చూపుతో పోయిన జన్మలోనే చెప్పేసి. అంటే మీరు ఈ జన్మలోనే కాదు, పోయిన జన్మలో కూడా మస్తు ఈజనరీ అంటారు, అంతేనా? ఏ జన్మలోనే కాదు, ఏ జన్మలోనైనా ఇంతే. ఇంకా ఏం చేసిండ్రు సార్ మీ ఈజనరీతోని? అసలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటన్నిటిని కూడా నా సలహాలతోనే కనిపెట్టారు తెలుసా? అవునా? అవి కనిపెట్టిన వాళ్ళందరూ మీకు తెలుసా? లేదు, నేను చెప్పిన వాళ్ళు విని వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు తయారు చేశారు. అందుకే ఇంకా నా సలహాలు సూచనలు తీసుకొని ఎంతో మంది ఎదగాలని చెప్పి ఇలా నన్ను చూసి నేర్చుకునే బుక్ రాస్తున్నాను. ఇవి చదివితే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడికి రారా సారిగా? ఊకోండ్రి, చెప్పే మాటలు కొంచెం అన్న నమ్మేటట్టు ఉండాలి. గప్పాలు కొట్టుకోవాలి గాని మరీ ఈ రేంజ్ లోనా? నాకు తెలిసి చంద్రబాబు కూడా ఈ రేంజ్ లో చెప్పుకోలేదు అనుకుంటా. ఏ రేంజ్ లో కాదంటే మరి ఏ రేంజ్ లో చెప్పుకొని ఉంటారు? ర్యాపిడో కనిపెట్టేటందుకు ఆయనే మూలమాట. నేను ఒకసారి ఆయన మాటలు బాబుగారు చెప్తేనే ఆయన చదువుకున్నట్టు, బాబుగారు చెప్తేనే ఆయనకు ర్యాపిడో ఆలోచన వచ్చినట్టు, బాబుగారు చెప్తేనే ఆయన ర్యాపిడో లాంచ్ చేసినట్టు చెప్తున్నాడు. అబ్బో, మనమే అంటే మనకంటే 2.0 ఉన్నట్టున్నాడు కదా. ఊకో, పరాయి టాలెంట్ను మన ఖాతాలో వేసుకునేటందుకు ఏం అనిపిస్తలేదా కొంచెం కూడా? అబ్బో, ఇంకా మీ అస్వంటలతోని ఇంకొద్దిసేపు మాట్లాడితే నాకు వార్తలు చదువుడు నేర్పించింది కూడా మీరే అంటారు. ఉంటున్నా ఇంద్రబాబు. ఇక
కొన్ని షెర్లల్లా జనగలుంటాయి తెలుసా అనుల్లా. అసొంటి షెర్లల్లో దిగినప్పుడు మనుషులకైనా బర్లకైనా పడుతుంటాయి. ఎంత వీకినా అస్సలకే రావు. ఆఖరికి పొగాకు పెడితే ఆ ఘాటుకు ఇడిచిపెడుతుంటాయి. అంతెందుకు కొన్ని పొలాలలో కూడా జనగలుంటాయి. నాట్లేసేటోళ్లకు పడుతుంటాయి. మనం ఎన్ని చూడలేదు. అయితే గీడో కాడ జనగ కాదు గాని ఏందో వింతగున్నది. సేమ్ జనగ లెక్కనే పట్టుకున్నది. ఇంతకు అదేందో చూద్దాం పాండ్రుల్లా. రానోళ్ళ జనగ లెక్కనే ఎట్లా పట్టుకున్నదో గుంజుతుంటే సాగుతున్నది కానీ అస్సలకే ఇడుస్తలేదు. వింతగున్నది. ఇంతకీ ఇది ఏంది అంటే జెల్లీ ఫిష్. పేరునే ఉంటారు కానీ చాలా మంది చూసి ఉండరు. వీటినే అగ్గిబాట పురుగు అని, సీ డ్రాగన్ ఫిష్ అని కూడా పిలుస్తుంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా శకినేటిపల్లి మండలం అంతర్వేది ఊర్లో సముద్ర తీరంలో ఎక్కువ కనిపిస్తున్నాయట ఇవి. చేపల కోసమనో ఇంకా దేనికోసమనన్నా నీళ్ళలో దిగితే కాళ్లకు చేతులకు అతుకుతున్నాయి. ఇట్లా సరే అతుకుతేమైంది తీయండ్రి తీస్తే పోతాయి కదా అనుకుంటే అబ్బో అవి అంటుకున్న కాడ మస్తు దురద పెడుతున్నదట. గోకితే దద్దులు వచ్చి మంట పుడుతున్నదట. ఇది డేంజర్ పురుగు అని చెప్పకపోయినా గోకుర్లేస్తే మంచిది కాదు కదా. అందుకే ఇది కనబడితేనే అక్కడ వాళ్ళు భయపడుతున్నారు. ఈ మధ్యన బగ్గ ట్రెండింగ్లు ఉన్న పదం ఏందయ్యా అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం. వాట్సాప్ వాడకం బగ్గ పెరిగిపోవడంతో అందరికందరూ గ్రూపులు అయ్యిండ్రు. దాంట్లో సార్లను యాడ్ చేసి ఎప్పుడు కలుసుకుందాం ఎప్పుడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకుందాం ఇదే కథ. చాలా మంది ఏండ్ల నుంచి కలవనోళ్ళు కలిసిపోతున్నారు, ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, చూస్తున్నాం కదా. అయితే ఈడ కూడా ఈ బ్యాచ్ వాళ్ళు పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టిండ్రు. మరి వాళ్ళు ఎప్పుడు 10th చదివిండ్రో అడిగి ఆ వార్తలకు పోయేద్దాం పాండ్రి. అక్క మస్తు ఖుషీలు ఉన్నది కదా. డాన్స్ కుమ్ముడు గుమ్మేస్తున్నది. మరి మామూలు సంతోషమా? ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్న వాళ్ళే. అగో మీరెందుకు అక్క ఈ అక్క లెక్క డాన్స్ వేయట్లేరు? వెయ్యండి. ఇక అక్కలు డాన్స్ చేసినాక అన్నలు ఊరుకుంటారా? అన్నలు మీరు కూడా ఒక ట్రెండింగ్ పాట పెట్టుకోండి. ఇక ఒక పోతమేంది అన్న మంచిగా వేస్తున్నావు వెయ్యి. చిన్నప్పుడు సిగ్గుపడేసినావో లేదో ఇప్పుడన్నయ్య రాదే. ఇగో ఈ అన్న అందుకున్నాడుగా. హైదరాబాద్లో 1992లో 10వ తరగతి చదివిన బ్యాచ్ అట వీళ్ళంతా. అందరు కలిసి వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని మస్తు కష్టపడి ఒక్కొక్కరిని జమ చేస్తే ఇగో ఇంతమంది వచ్చి ఇంత సక్సెస్ అయిందట ప్రోగ్రామ్. చెప్పవే అన్న ఏడికెంచి వచ్చినావు నువ్వు? నా పేరు ఓంప్రకాష్ షూట్ల. నేను ఐర్లాండ్ నుంచి రావడం జరిగింది. ఓర్ నాయను ఐర్లాండ్ నుంచి వచ్చినావు. మరి చిన్నప్పటి దోస్తులను చూస్తే ఏమనిపించింది? వెనక్కి వెళ్ళడము, అప్పటి గుర్తులు తెచ్చుకోవడము, అందరూ వాళ్ళ ఫేసులు కూడా గుర్తులేవు కానీ ఇప్పుడు రీకలెక్ట్ చేసుకోవడం. మరి కాదా 32 ఏళ్ళంటే అందరికి పెళ్లిళ్ళాయే, మీ పిల్లలకు పెళ్లిళ్ళయి వాళ్ళకు పిల్లలాయే. మరి నువ్వెంత దూరం నుంచి వచ్చినవే కాక? నేను లండన్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్స్ ఆదిత్య వచ్చేసి అమెరికా నుంచి, అలాగే అమెరికా నుంచి, ఐర్లాండ్ నుంచి ఓంప్రకాష్ అందరం కలిసి వచ్చాం. స్థితిలో ఉండడానికి వాళ్ళు కారణమయ్యారు. నిజంగా చాలా వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ. చిన్నప్పుడు ఎవరెవరు కొట్టుకున్నది, ఎవరెవరు తిట్టుకున్నది, ఎవరు ఏ సబ్జెక్టు మంచిగా చదివేది అంతా యాద్ చేసుకొని జోకులు చేసుకొని అట్లనే గురువులకు సన్మానం చేసి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఇగో ఇంత సక్కదనంగా చేసుకున్నారు. కానీ 32-33 ఏళ్లకు కలుసుకున్నాడు అంటే మామూలు ముచ్చట కాదు పోండి. ఈ నడమ ఏటీడీ గాళ్ళు మస్తు పెరిగిపోతున్నారులా. ఏంది అట్లా చూస్తారు? ఓ ఏటీడీ అంటే అర్థం కాలేదా? ఎనీ టైం దొంగలు. అవును, ఆ టైము ఈ టైము అని ఏం లేకుండా ఏ టైంలో పడితే ఆ టైంలోనే, ఏడ పడితే ఆడనే దొంగతనం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఏటీడీ గాళ్ళ కన్నుకి ఏటీఎం మీద పడ్డది. అట్లని ఏటీఎం మిషన్ను ఏమనలేదు, అండ్లకు పైసల కోసం వచ్చిన ఓ తమ్మున్నే పరేషాన్ చేసిండ్రు. నడిమిట్లున్న ఈ తమ్ముని చూస్తున్నారు కదా. ఓ చేత్తోని ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నాడు, ఇంకో చేత్తోని ఏటీఎం కార్డు మిషన్లో పెట్టి గీకుదామని చూస్తున్నాడు. మరి తమ్మునికి ఏటీఎంల నుంచి పైసలు గుంజుడు వచ్చునో రాదో గానీ జర్ర కారెట్ గీకేదందుకు కన్ఫ్యూజ్ అయ్యేసరికి పక్కనే ఉన్న ఈ ఇద్దరు బద్మాషిగాళ్ళు మేము ఎంతో మంచోళ్ళం అన్నట్టు నటించి సాయం చేసినట్టే ఈ కారెట్ని ఇట్లా పెట్టాలి, ఈ నెంబర్ ఇట్లా కొట్టాలి అని అదోటి ఇదోటి చెప్పి ఇంతల్నే తమ్ముని ఒరిజినల్ కారెట్ను వీళ్ళు తీసుకొని వీళ్ళ చేతులున్న డూప్లికేట్ కారెట్ను ఆయన చేతిలో పెట్టిండ్రట. పాపం వీళ్ళంతా మోసగాళ్ళని తమ్మునికేం తెలుసు, ఏదో సాయం చేస్తున్నారు కదా అని నమ్మిండు. మళ్ళీ ఫోన్ బిజీలు ఉండే. ఇక పని అయిపోయినాక డూప్లికేట్ ఏటీఎం పట్టుకొని బయటికి వెళ్ళిండు. ఇంతల్నే ఈ ఒరిజినల్ కారెట్ని ఇంకో ఏటీఎంల గీకి పైసలు తీసుకున్నారట ఈ బద్మాషిగాళ్ళు. దీని పాస్వర్డ్ కూడా చెప్పే ఉంటాడు ఆ తమ్ముడు. తమ్ముని పేరు రవితేజ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో ఉంటాడు. అటు ఇంకా అకౌంట్ల నుంచి పైసలు మాయమైన ముచ్చట తెలుసుకొని పోలీసులకు కంప్లైంట్ పెడితే సీసీ ఫుటేజ్ చూసేసరికి ముచ్చట అంతా ఇరికైంది అన్నట్టు. ఇక చూడండి ఎట్లా మోపైన కొందరు అవులాగాళ్ళు వచ్చి ఏదైనా పని చేసుకొని బతుకుతేందిరా బద్మాషిగాళ్ళరా.
చూస్తున్నారు కదా పబ్లిక్, ఏటీఎంల పైసలు తీయరాకపోతే బ్యాంకులకేంచి తీసుకోండి, గంతే గానీ తెలియని వాళ్ళకు మీ కారట్లు ఇవ్వకుండ్రి, ఇట్లా మోసపోకుండ్రి. మొన్న ఆదిలాబాద్ జిల్లాల వరదల కొట్టుకుపోయిన ఒక అన్న వార్త చూసినాం. వరద చిన్నగా వచ్చినట్టే వచ్చింది, సడన్ గా పెరిగితే అటే కొట్టుకుపోయిండు. ఇంకో అన్న పోయి ఎంత కాపాడాలని ప్రయత్నం చేసినా ఆఖరికి ఈ అన్నే కొట్టుకుపోయేటట్టు అయిండు తప్ప ముందుగాల నీళ్ళలో పడ్డ అన్న ఒడ్డుకు రాలేకపోయిన ముచ్చట కదా. అయితే ఈడ ఇద్దరు అన్నలు మొన్నటికి మించిన ప్రమాదంలో పడ్డరు. అసలు ఏం జరిగింది, ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎట్లా బయటకు వచ్చిండ్రో చూద్దాం పాండ్రి. మరి బిడ్డ తక్కువ వరద పోతలేదు కదా, అట్లెట్లా ట్రక్కు నడిపిండ్రు, కథ ఈడిదాకెందుకు తెచ్చుకున్నారో కదా. భగవంతా, వెనుకకు దుంకిన కష్టమే ఉన్నది, ముందుకు దుంకిన కష్టమే ఉన్నది. ఎట్లనే అన్నా ఏం చేస్తారు, వరదేమో బగ్గా పోతున్నది. అగో అటు ఇటు చేసి వాళ్ళకి తాడేసినట్టున్నారు కదా, చెప్పులు ఇడిసి అన్న దుంకాలని చూస్తున్నాడు. దుంకవే అన్న, దుంకు దుంకు దుంకేడుపో. ఈ అన్న ఒడ్డుకు వచ్చినాక ఈ అన్న కూడా సేమ్ ఇట్లనే ఒడ్డుకు చేరిండట, కానీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇట్లా బయట పడ్డారు. లేకుంటే ఇందుల్లా మామూలు వరదన అందరు చెప్తున్నా అట్లా ఎట్లా నడిపినరో గాని ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టు అయింది. సహర్నాపూర్ దగ్గర ముచ్చటిది. జనాలు చూస్తున్నారు కదా, వరదలు వచ్చినప్పుడు పరిస్థితి అంత ఈజీగా ఉండదు. సంబరం కొద్దో ఇంకోటో అని అనవసరంగా పోయి ఇరుక్కోకుండ్రి, అవస్థలు వాడకుండ్రి, జర ఆచితూచి ప్రయాణాలు చేయుండ్రి. ఏమంటున్నాం? ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లానే షానా వార్తలతోనే కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా మనది, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.